ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తల్లో ఒక మాట చెప్పారు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చెప్పడం జరిగింది. మరి ఈ లోకంలో అనేక మంది దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళ సంఘంలో ఎంతమంది శిష్యులంత వారు తయారు చేశారు. విశ్వాసులు తయారవుతున్నారు, ఓకే, మంచిదే. కానీ శిష్యులుగా చేయమని చెప్తున్నాడు ఆయన. తన శిష్యులకి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమంటున్నారు. శిష్యులుగా ఎందుకు చేయమంటున్నారంటే సువార్త ప్రకటించేవారుగా ఉంటారు కాబట్టి. కానీ మనం ఈ లోకంలో వేల మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా, సంఘాల్లో కూడా ప్రకటించేవారు ఒకరైతే కానీ శిష్యులు ఎవరో ఉండట్లేదు. ఆలోచించండి.